ఫస్ట్ క్లాస్తో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటువంటి కాంపౌండ్స్ అయిపోయినాయి. దెన్ నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ కాంపౌండ్స్. యాక్టివ్ మిథిలీన్ గ్రూప్, యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ కాంపౌండ్స్, యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ కాంపౌండ్స్. ఇక్కడ దేన్ని యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ అంటారు అనేటువంటి దాన్ని చూసినట్లయితే హియర్ రెండు మోస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మధ్యలో ఇలా CH2 గ్రూప్ అనేటువంటిది బైండ్ అయినట్లయితే అంటే మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్ ఏంటంటే ఎస్టర్ గ్రూప్స్ అండి. ఎస్టర్ గ్రూప్ కి మధ్యలో మనకి ఇక్కడ CH2 అనేటువంటిది ఏదైతే ఉందో విచ్ ఇస్ కాల్డ్ యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ అని చెప్తామండి. ఏమని చెప్తాము దీన్ని? యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ అని చెప్తాం. Active methylene group. Here attachment of that active methylene group, the compounds very very important two compounds are there. One is acetoacetic ester, acetoacetic ester, which is also called ethyl ఎసిటోఎసిటేట్. ఎథైల్ ఎసిటోఎసిటేట్ అనేటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో దాని నుంచి వస్తాం. ఇంకో కాంపౌండ్ మెలోనిక్ ఎస్టర్, మెలోనిక్ ఎస్టర్. ఇవి ఒకదానికోటి దగ్గరగా ఉంటాయండి. ఒకదాని యొక్క ప్రిపరేషన్స్ మొత్తం మనకు తెలిసినట్లయితే రెండో దానికి ఈజీగా చేయొచ్చు. వీడి యొక్క ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది, దీని యొక్క ప్రాపర్టీస్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. కరెక్ట్గా క్లియర్గా మీరు విన్నట్లయితే ఈజీగా మార్క్స్ వచ్చేటువంటి ఏరియా. దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ కాంపౌండ్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఇప్పుడు ఈ క్లాస్లో నేర్చుకుందాం. Here first compound is ethyl estoacetic ester. Estoacetic ester ఎలా ఉంటుందంటే CH3 C double bond O CH2 C double bond O O C2H5. Here it is ketonic group ester group mix అయి ఉంటది. Here the name of the compound is which is estoacetic ester, acetoacetic ester. దీన్నే మనం ఏం చెప్తామంటే ethyl which is ethyl ester కి ethyl గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి ethyl acetoacetate. ethyl ఇది ఏంటంటే ఎసిటో గ్రూప్. ethyl aceto ఈ OAT ఉంది కాబట్టి ఏమంటారు దీన్ని ఎసిటేట్ అని చెప్పి ethyl acetoacetate. లేదా another name of this estoacetic ester. దీని యొక్క ప్రిపరేషన్ వచ్చి ఒకే ఒక రియాక్షన్ అండి. సింపుల్ గా రెండు ethyl acetate మాలిక్యూల్స్ ని కండెన్సేషన్ చేస్తాం. ద రియాక్షన్ ఇస్ కాల్డ్ Claisen condensation reaction. ఇక్కడ ప్రిపరేషన్ ఒకటే ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ప్రిపరేషన్. The name reaction is Claisen condensation reaction. Claisen condensation reaction. Claisen condensation reaction. Here, for this reaction, we have to take 2 moles of ethyl acetate, CH3 C double bond O C2H5. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మాలిక్యూల్స్ తీసుకుంటామండి. CH3 C double bond O C2H5. The name of this compound is ethyl acetate. ethyl acetate. ethyl acetate అనేటువంటి దాన్ని తీసుకుని in the presence of sodium oxide C2H5ONA in the presence of sodium epoxide presence లో ట్రీట్ చేసినట్లయితే
here there is a condensation reaction. Condensation reaction means loss of small molecule like water molecules. There is a formation of CH3, C double bond CH2, C double bond C2H5 is formed, which is called acetoacetic ester. Acetoacetic ester. And which is called Claisen condensation reaction. What happened in that Claisen condensation reaction? Two molecules of ethyl acetates here, which are said to be alpha hydrogens. Here it is a ester group. Ester group lo ఖచ్చితంగా మనకి ఏముంటాయంటే ఆల్ఫా హైడ్రోజన్ అవైలబుల్ గా ఉన్నటువంటి సేమ్ కీటోన్స్ సేమ్ ఎస్టర్స్ తీసుకుని మనం దీని బ్రాంచ్ లో చేస్తే దేర్ ఇస్ ద లాస్ ఆఫ్ CH3CH5OH టు ఫార్మ్ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ కంటైనింగ్ ఎస్టర్. ఏమొచ్చింది? యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ ఉన్నటువంటి ఎస్టర్ ఫార్మ్ అయింది. ఇలా ఫార్మ్ అయినటువంటి ఎస్టర్ ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ acetoacetic ester. The mechanism of this reaction is like this. Here in that mechanism, which is fitted into C2H5O minus and Na plus. Here which is a ethoxide ion. Ethoxide ion is fitted with one of the ester molecule. In the ester there is a alpha hydrogens are there. The alpha hydrogens taking which is eliminated as the ethyl alcohol. Here what happens here? Here this one is reacted with the C2H5O minus C2H5O minus plus there is alpha hydrogens that is written like this. H2 C double bond O C2H5. This is the alpha hydrogen taking it. The bond has migrated toward this one. What happens here? There is a formation of it is eliminated as C2H5OH, and there is a formation of compound like this. CH2 minus C double bond O C2H5 is formed, which is carbene ion. That formed carbene ion is reacted with another ester molecule. What happens here? That is CH3 C double bond O C2H5 plus CH2 minus C double bond O C2H5. There is a attack of this one at that compound. There is a compound like this. That is CH3 C double bond O minus is converted into O minus and there is a this one linkage, that is CH2 C double bond O C2H5. At that carbon there is a ethoxy linkage is there, which is written like this C2O C2H5. For the balancing reaction, the negative charge is here. There is a negative charge which is carbon ion kada. To balancing that equation, there is a loss of C2H5O minus. ఇది ఎలా రాగానే ఏం చేస్తుందండి? ఇది ఇలాగా బయటికి ఎలిమినేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో there is a formation of compound like this, that is CH3. That single bond is converted into double bond O and CH2 C double bond O C2H5. This is the mechanism of this reaction. ఇది దీనికి మెకానిజం ఏమైంది? మళ్ళీ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇలా మైగ్రేట్ అవడం, ఇది ఇథాక్సీ అయాన్ కింద బయటికి పోవడం, తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది?
ఎసిటో ఎసిటిక్ ఎస్టర్ అనేటువంటిది ఫామ్ అయ్యింది. This is the mechanism of the catalysis condensation reaction. What happens here? Here sodium ethoxide is split into ethoxide ion and sodium ion. That ethoxide ion is reacted with one of the acetate molecule to form a carbon ion molecule. The carbon ion is attacked at the carbon and carbon. Here there is a compound like this, that migration of that negative charge to that one, there is a elimination of CTH5O. That O taking the NH ion which is eliminated as a CTH5ONA. ఇది దాంట్లో జరిగేటువంటి విషయం అని పర్లేదు. There is a formation of ethyl acetate which is called ester ester. Here the mechanism of this reaction and only one preparation and very important reaction ఇది Claisen condensation reaction. In the Claisen condensation reaction, what happening here? Ethyl acetate. By taking two molecules of ethyl acetate reacting with CTH5ONA, they are condensed to form ester ester. Here the mechanism of this reaction is follows. First of all, this one is split into like this. That formed ethoxide ion is reacted with one of the molecule to form carbon ion. The carbon ion reacted with another molecule of ethyl acetate to form a compound like this, and de-elimination of CTH5ONA O- to form ethyl acetate. This is the mechanism of this reaction. Then next video properties ఉంటాయి, chemical properties. Chemical properties లో ఫస్ట్ వన్ ఇస్ హైడ్రోలిసిస్ రియాక్షన్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ హైడ్రోలిసిస్ అంటే రెండు రకాల హైడ్రోలిసిస్ ఉంటాయండి. ఒకటి కీటోనిక్ హైడ్రోలిసిస్, రెండోది ఎసిటిక్ హైడ్రోలిసిస్. కీటోనిక్ హైడ్రోలిసిస్, ఎసిటిక్ హైడ్రోలిసిస్ ఎలా జరుగుతాయి అనేటువంటి చూద్దాం. Here properties. Properties, first one is hydrolysis reaction. Hydrolysis. In that, first one is ketonic hydrolysis. Ketonic hydrolysis. Here, ketonic hydrolysis means there is a formation of ketone here. Here, what is the molecule? There is a structure of the molecule like this: CH3, C11O, CH2, C11O, O, CH5. Here there is a hydrolysis reaction. Hydrolysis is taking at the active methylene compound. Here the hydrolysis. Here hydrolysis is taking place here. H ఇక్కడికి OH జరిగినట్లయితే what happening అమ్మ ఇక్కడ here ఇక్కడ పోయింది, ఇక్కడ జరిగింది హైడ్రోలిసిస్ which is eliminated as CH3 C11O CH3. There is a formation of CH3 C11O CH3 which is called acetone. Plus ఏమొచ్చింది మధ్యలో అనేటువంటి దాన్ని చూసినట్లయితే here ఓ ఇక్కడ జరిగింది అనుకున్నాం. ఇది ఎలా పోయింది? కార్బన్ డైఆక్సైడ్ కింద పోయింది, OH కదా, ప్లస్ మధ్యలో CO2 ప్లస్ C2H5OH. C2H5OH అంటే ఏమొచ్చిందండి? ఈథైల్ ఆల్కహాల్ ఫార్మేషన్ జరిగింది. ఈథైల్ ఆల్కహాల్. Here in ketonic hydrolysis what happened? Hydrolysis is taking like this. Here in the case of this one, ఈ బాండ్ బ్రేక్ అయినట్లయితే ఇది కీటోనిక్ లో ఫామ్ అయ్యి మధ్యలో కార్బన్ డైఆక్సైడ్ దాంతో పాటు ఇథైల్ ఆల్కహాల్ అనేటువంటి ఎలిమినేట్ అయ్యింది. ఇది కీటోనిక్ హైడ్రోలిసిస్. ఎస్టర్ హైడ్రోలిసిస్, ఎసిడిక్ హైడ్రోలిసిస్ కూడా ఉంది. ఎసిడిక్ హైడ్రోలిసిస్ Acidic hydrolysis means acid formation జరగాలమ్మ. యాసిడ్ ఫార్మేషన్ జరగాలి అంటే ఏం జరుగుతుందో అనేటువంటి దాన్ని చూసినట్లయితే here CH3 C double bond O CH2 C double bond O C2H5. ఇక్కడ హైడ్రోలిసిస్ అనేటువంటిది రెండు రకాలుగా
OH and H. Here also there is a breaking of OH and H. What happening here? CH3 C double bond OH. That means it is CH3 COOH is nothing but CH3 COOH. At middle one CH2 H కలిపితే CH3 C double bond OH అంటే ఇది కూడా CH3 COH అంటే ఎన్ని two molecules form అయ్యాయి including that C2H5OH. ఏమొస్తుందండి దీంట్లోటి C2H5OH అంటే ఏమొచ్చింది ఎసిటిక్ యాసిడ్ వచ్చింది మాలిక్యూల్స్ ఎసిటిక్ యాసిడ్ దాంతో పాటు ఏమొచ్చింది ఇథైల్ ఆల్కహాల్ ఫార్మేషన్ జరిగింది ఇథైల్ ఆల్కహాల్ ఫార్మేషన్ జరిగింది. Here in the case of ketonic hydrolysis and acidic hydrolysis what happen? Here in case of ketonic hydrolysis ketone is formed. In the case of acidic hydrolysis 2 moles of acetic acid is formed. And the preparation of acetic acid ante iде raskochu. Next preparation of propionic acid అనేటువంటిది ఎలా రాసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాసిడ్స్ అనేటువంటివి మనం తయారు చేద్దాం. అవి ఎలా ఉంటాయనేటువంటి దాన్ని చూసినట్లయితే నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రొపయోనిక్ యాసిడ్ చూద్దాం. ప్రొపయోనిక్ యాసిడ్, బ్యూటారిక్ యాసిడ్ అండ్ వాల్విక్ యాసిడ్ అంటే మూడు రకాల యాసిడ్ని తయారు చేస్తారండి. అవి ఎలా ఉంటాయనేటువంటిది చూద్దాం. Here in the case of preparation of propionic acid అంటే ఏం చేస్తామంటే మనం ఇక్కడ ప్రొపియోనిక్ యాసిడ్ తయారు చేయాలంటే ఈ యొక్క ఎసిటిక్ యాసిడ్ ఉంది కదా CH3 C డబుల్ బాండ్ O CH2 C double bond O C2H5 ఉంది. ఈ యొక్క యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని సోడియం మెటల్ తో ట్రీట్ చేస్తారు. అంటే ఇది నథింగ్ బట్ దేంతో అంటే సోడియం హైడ్రాక్సైడ్ తో ట్రీట్ చేస్తారు. అంటే ఒక కార్బన్ అనేటువంటిది ఎక్స్ట్రా రావాలి కాబట్టి మనకి అప్పుడు CH3ONA తో ట్రీట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే Na అనేటువంటిది ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి H ఏదైతే ఉందో ఈ H ని ఈ CH3O అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎలిమినేట్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ వి హావ్ టు టేక్ C2H5 తీసుకోవచ్చు. తీసుకున్నట్లయితే there is elimination of C2H5OH. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఏమొచ్చింది CH3 C డబుల్ బాండ్ O C NaH and C double bond O CH5 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనకి CH3I తో ట్రీట్ చేస్తారు. చేసినట్లయితే ఈ ని Na పోతే ఇది వచ్చి జాయిన్ అయినట్లయితే there is a formation of CH3 C double bond ఏమైంది CH3H and C double bond O C2H5 వచ్చింది. Here in the case of this one what happening here? Here it is CH3. అప్పుడు హైడ్రాలిసిస్ చేసినట్లయితే ఏం జరుగుతుందమ్మా? there is a hydrolysis reaction. that means reaction with water కదా. హైడ్రాలిసిస్ చేసినట్లయితే ఇది OH ఇది H అండ్ ఇక్కడ కూడా బ్రేక్ అయ్యి ఏం జరుగుతుంది? ఇక్కడ OH అండ్ ఇక్కడ H వచ్చి మీకు ఏం ఫార్మేషన్ జరుగుతుంది? CH3 C double bond OH plus which is CH3 CH CH2. That is CH3 CH2 COOH plus C2H5OH C2H5OH which is acetic acid which is containing 3 carbon atoms. That's why which is propionic acid. Propionic అనొచ్చు మీ ఇష్టం. Propionic acid is the common name. IUPAC name is propanoic acid. Propanoic and IUPAC propionic and common name which is ethyl alcohol.
ఇథైల్ ఆల్కహాల్ అనేటువంటి ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ వచ్చి బ్యూటైరిక్ యాసిడ్ అనేటువంటిది తయారు చేయాలి. బ్యూటైరిక్ యాసిడ్ అంటే విచ్ ఇస్ కంటైనింగ్ 4 కార్బన్ ఐటమ్స్ తో ఉందనుకోండి, అది ఎలా చేస్తావు, సేమ్ దీంతోనే ట్రీట్ చేస్తావు. ట్రీట్ చేస్తే నీకు ఏమొచ్చింది, ఇది వచ్చింది. కానీ నీకు ఏం కావాలి, 4 కార్బన్స్ కంటైనింగ్ కావాలి కాబట్టి ఏం చేస్తామంటే విచ్ ఇస్ C2H5I. when it is treated with C2H5I, there is a formation of different type of acid, that is butyric acid. అమ్మా ఇది ప్రొపియోనిక్ యాసిడ్ ప్రిపరేషన్. ప్రొపియోనిక్ యాసిడ్ అంటే ఈ రకంగా వచ్చింది. నీకు నెక్స్ట్ వచ్చి ఏం తయారు చేయాలంటున్నావు, నెక్స్ట్ వచ్చి ఏంటిది, బ్యూటైరిక్ యాసిడ్. Butyric acid. Butyric acid means the compound which is containing 4 carbon atoms. దాంట్లో చూసినట్లయితే here in that reaction first step is same. Here instead of CH3 we have to take C2H5I. There is a loss of minus NaI to form here which is C2H5. Finally split into which is C2H5. Then which is called butyric acid. Butyric acid. ఇదే రకంగా వెలరిక్ యాసిడ్ అనేటువంటిది అంతా ఏం చేయలేదు. వెలరిక్ యాసిడ్. వెలరిక్ యాసిడ్ అంటే ఇన్ కేస్ ఆఫ్ బ్యూటైరిక్ ఏముంది, నీకు ప్రొపియోనిక్ తీసుకుంటే ప్రొపియోనిక్ కావాలంటే ఏం చేస్తావు, CH3 తీసుకున్నావు. అదే బ్యూటైరిక్ కావాలంటే ఏం చేస్తావు, C2H5 తీసుకున్నావు. అదే వెలరిక్ కావాలంటే వెలరిక్ సేమ్ టైప్ అండి, C3H7 తీసుకుంటావు. అంతే. ఏం తీసుకుంటావమ్మా, హియర్ ఇన్ కేస్ ఆఫ్ C3H7 తీసుకున్నట్లయితే there is a valeric acid is formed. ఇవి మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క ప్రిపరేషన్. నెక్స్ట్ క్లాస్ లో డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటువంటివి ఎలా ప్రిపేర్ చేస్తారో నేర్చుకుందాం. ఏమండి, ఇక్కడతో ఈ క్లాస్